నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు కూడా గోచార వార ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆ సిరీస్లో కర్కాటక రాశి వారికి ఈ వీడియోలో చర్చించుకుందాము. ముఖ్యమైన పాయింట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్ని పరిహారాలు, ఇవి అన్నిటినీ కూడా ఇందులో చర్చించటం జరుగుతుంది. అయితే ఈ చంద్రుడు ఏ ఏ స్థానాల్లో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడో అదే విధంగా ఇతర గ్రహాలు కూడా ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయో చూద్దాము. ఈ వారంలో చంద్రుడు తులారాశిలో మొదటి 8, 9, 10 రోజుల్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఆ తదుపరి వృశ్చిక రాశిలో 11, 12 తేదీల్లో సంచరించి వారాంతానికి 13, 14 తేదీల్లో ధనుసు రాశికి చేరుకుంటాడు. అంటే ఈ 3 రాశుల్లోనూ కూడా చంద్ర సంచారం ఈ వారంలో ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు వక్రించి. కేతు సంచారం సింహరాశిలో జరుగుతోంది. ఇక కుజ రవిలు 13 వరకు కూడా రవి 13 వరకు సంచరించి 14న కుంభరాశికి వెళ్ళటం జరుగుతుంది చివరి రోజున. కుజుడు మాత్రం ఈ వారాంతం వరకు కూడా ఈ మకర రాశిలోనే సంచరిస్తాడు. ఇక శుక్రుడు, బుధుడు ఈ వారం అంతా కూడా అక్కడే సంచరిస్తున్నారు కుంభరాశిలో. అలాగే రాహు కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు అనేది చెప్పచ్చు. శని ఇక మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది అట్ ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఈ కుజ రవులు మూలంగా కొంచెం మనస్తత్వం దూకుడుగా ఉండేది కనిపిస్తుంది. రాహు, బుధ, శుక్రులు కొద్దిపాటి దాంపత్య జీవితంలో అనుకూలతలు తక్కువ సూచిస్తాయి. శని దృష్టిలు, ప్రత్యేక దృష్టిలు, గురు ప్రత్యేక దృష్టిలుకి వీటన్నిటికీ కూడా సమన్వత్వానుగుణంగా వీటి దృష్టి, యుతి, చంద్ర ఆధారిత ఫలితాలు రాశుల వారీగా తెలుసుకుందాము. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం ఈ కర్కాటక రాశి వారికి. అయితే 4, 5, 6 అంటే చంద్రబలం మిశ్రమంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక 7వ స్థానంలో 2 గ్రహాలు కుజ రవిలు అనుకూలంగా లేరు. 8లో శుక్ర బుధులు అనుకూలం ఉన్న రాహువు, చివరిలో రవి కూడా అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. ఇక కర్కాటక రాశి వారికి గ్రహానుకూలత చాలా తక్కువగానే ఉన్నది. ఈ మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి, సాధారణ ఫలితాలు. అయితే కనుక ఆర్థికంగా చూస్తే కనుక గత వారంలో కంటే కూడా ఖర్చుల నుండి నేర్చుకునే పాఠాలు ఎక్కువగా ఇదివరకు బడ్జెట్ ఎట్లా ఉంది, ఇప్పుడు బడ్జెట్ ఎట్లా ఉందనేది పునఃపరిశీలించుకోవడానికి ఇది సరైన సమయం. అంటే అంత ఖర్చులు అధికంగా ఉంటాయి అనేది చెప్పచ్చు. డబ్బు ఇచ్చే విషయంలో లేదా భావోద్వేగపూరిత ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ విధమైన ఆర్థిక అస్థిరత అనేది కనిపిస్తుంది. ఎవరికైనా చేతి బదులు ఇవ్వడం, ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారికి గ్రహానుకూలత లేదు. ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగానే ఉంటారు. కానీ చిన్నపాటి కంటి అలసట లేదా నిద్రలేమి సమస్యలు ఎక్కువగా అవుతాయి. క్రమబద్ధమైన జీవన శైలి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనే దాన్ని వీరు పాటించిన దీన్ని అధిగమించగలరు అనేది చెప్పటం. ఇక విద్యార్థులకైతే కనుక అనుకూలమైన సమయం వారికి బాగానే ఉంది. ఏకాగ్రతతో చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి అనేది విద్యార్థులు గుర్తించి ముందుకు ఏకాగ్రతతో కష్టపడాల్సి ఉంది. కెరీర్ పరంగా చూస్తే కనుక జాబ్ హోల్డర్స్కి కార్యాలయంలో కమ్యూనికేషన్లో చాలా కీలకం
ఈ వారం అనేది సూచిస్తుంది. చిన్నగా లేదా స్థిరమైన ప్రయత్నాల ద్వారా పురోగతి లభిస్తుంది, కానీ తొందరపడకూడదు అనేది సూచిస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల పనిలో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఓపిక అవసరం అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారం, ఈ వారం ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. కొత్త పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే కుటుంబ సభ్యులతో కూడా భావోద్వేగపూర్వకమైన అనుబంధం ఎక్కువగా పెరుగుతుంది. అవివాహితులకు శుభ సంబంధాలు కుదిరే అవకాశం అయితే ఉంది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో ఈ వారంలో తొందరపడకూడదు. ఏది కూడా గ్రహానుకూలత సరిగ్గా లేదు కాబట్టి కోర్టు కేసులు, పెండింగ్లో ఉన్న ఆస్తి వివాదాలు లేదా వాహన అమ్మకాలకి సంబంధించి చాలా ఓపికతో వ్యవహరించాలి. అత్యవసరమైతేనే ఆ విషయాల జోలికి వెళ్ళండి ఈ వారంలో. లేదంటే తొందరపడి వాహన అమ్మకాలకు పోరకండి. పత్రాల విషయంలో 1-2 సార్లు సరిచూసుకోవాల్సి ఉంటుంది. మోసపోయే అవకాశాలు ముఖ్యంగా ఉన్నాయి కాబట్టి వీటికి పనులకి అనుకూలంగా లేదు. కోర్టు కేసులకు కానీ ప్రాపర్టీ విషయాలకు కానీ ఈ వారంలో. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే కనుక వారి ఆరోగ్యం కొద్దిపాటి అననుకూలతలే కనిపిస్తున్నాయి. ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది వారి ఆరోగ్యానికి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల భావోద్వేగ అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది వీరికి అనేది సూచిస్తుంది. కాబట్టి కుటుంబంపై, తల్లిదండ్రులపై ధ్యాస ఉంచండి. ఇక ప్రయాణాలు అయితే కనుక విదేశీ ప్రయాణాలకు సంబంధించిన పెండింగ్ పనులు ఇప్పటి వరకు నిదానంగా నడుస్తున్నాయి, పూర్తయ్యే అవకాశం అయితే ఉంటాయి ఈ వారంలో వాటికి. అయితే ప్రయాణ సమయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం ఈ కర్కాటక రాశి వారికి కూడా. ఇక ఫిబ్రవరి 14వ తేదీన శని ప్రభావం కారణంగా కొంత గండం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రుడు ధనుసు రాశిలో 13, 14 మెయిన్ 14 పూర్తిగా ఉంటాడు అక్కడ. అప్పుడు శని తన 10వ దృష్టితో ధనుసు రాశిని చూడటం జరుగుతుంది, చంద్రుడిని చూడటం జరుగుతుంది. కాబట్టి అక్కడ కొంచెం గండం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి. అత్యంత అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు అనేది హెచ్చరించటమే జరుగుతుంది. దీన్ని హెచ్చరికగానే తీసుకోవాలి అనేది చెప్పటం. ఇక నిర్ణయాలు తీసుకోవడంలో, డెసిషన్ మేకింగ్ విషయాల్లో కనుక కోపంగా ఉన్నప్పుడు కానీ, ఆవేశంలో కానీ నిర్ణయాలు తీసుకోకండి. అవి సరిగా ఉండవు. ఆలోచనాత్మక నిర్ణయాలు స్థిరత్వాన్ని మరి శాంతిని కలుగజేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మదిలో గుర్తించుకొని, ముఖ్యంగా కోపం, ఆవేశం ఉన్నప్పుడు నిర్ణయాలను తీసుకోవటం మానేయండి అనేది జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిందిగా ఈ కర్కాటక రాశి వారికి హెచ్చరిక లాంటి సూచన మాత్రం చేయటం జరుగుతుంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు అంటే కూడా కొద్దిపాటి అదమంగానే ఉన్నాయి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి అనేది సూచిస్తుంది. అయితే ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక శనికి, గురువునికి, ముఖ్యంగా చంద్రునికి బియ్యం, పాలు దానం ఇవ్వటం, ఇవన్నీ కూడా యథావిధిగా చేసుకోవటం మంచిది అనేది సూచిస్తుంది. ఇక ఎక్కువగా శనికి తైలాభిషేకం చేయించండి. 14వ తారీఖున కొంచెం గండ సూచనలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ శనికి తైలాభిషేకం కానీ, నువ్వుల నూనెతో దీపం పెట్టడం గుడిలో అని కానీ, ఇది పాటించిన ఎడల కొద్దిపాటి అననుకూలతలు తగ్గుతాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇది శివునికి అభిషేకం చేయించినా కానీ చాలా మంచి అనుకూలతలే కలుగుతాయి అనేది సూచిస్తుంది. ఇక మృత్యుంజయ మంత్రాన్ని పఠించినా కానీ శ్రేష్టకరం అనేది సూచిస్తుంది. కాలభైరవాష్టకం కూడా పఠించిన ఇంకా మంచిది అనేది సూచించడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. ఇది క్లుప్తంగా చెప్పటం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.